భీష్ముడితో పోల్చదగ్గ వ్యక్తి మనకి వాంగ్మయంలో కనపడడు. నేను ఇందుకింత సాహసంతో కూడుకుంటున్న మాట అంటున్నాను అంటే, సర్వసాధారణంగా శరీరం విడిచిపెట్టినటువంటి తండ్రికి కానీ తల్లికి కానీ గురువుకి కానీ తర్పణ చేస్తారు శరీరం విడిచిపెట్టేసినటువంటి రోజున. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం సమస్త జనులు కూడా ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అందున ధర్మశాస్త్రంలో సామాన్యమైనటువంటి నిబంధన ఏమి అంటే, తండ్రి బ్రతికి ఉండగా కొడుకు అలా శరీరం విడిచిపెట్టిన వాళ్ళకి తర్పణ ఇవ్వరు. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం తండ్రి బ్రతికున్నప్పటికీ కూడా కొడుకు కూడా తర్పణ విడిచిపెడతాడు. అంటే భీష్మాచార్యుల వారికి ఇవ్వబడినటువంటి స్థానం ఎంత గొప్పదో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. భీష్ముడి జీవితం పరమ సంక్లిష్టభరితమైనటువంటి జీవితం. కానీ ఆయన ఎన్నడూ ధర్మాన్ని తప్పడానికి అంగీకరించలేదు.